let us discuss about the fourth principle of Nolan's 7 principles of public life, which is openness. Being openness, being the symbolization of openness towards increases or emphasizes the increase in transparency. ఓపెన్గా ఉండడం, మన సిద్ధాంతాలని మనం నమ్మి దాని గురించి పోరాడగలగటం, దాని గురించి చెప్పడం, దాని గురించి క్వశ్చనింగ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే అండి, గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా సరే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందండి. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల ఏమవుతుందంటే అండి, ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్. పబ్లిక్ ద్వారా గవర్నమెంట్కి వెళ్ళిన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ పబ్లిక్కే స్పెండ్ చేయగలగడం, అది త్రూ ట్రాన్స్పరెన్సీనే జరుగుతుంది. ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్. సో దానివల్ల బీయింగ్ ఓపెన్నెస్ ఏమవుతుందంటే అండి, అకౌంటబిలిటీ పెరుగుతుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి జవాబుదారీతనం పెరుగుతుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి జవాబుదారీతనం పెరగడం వల్ల ప్రజలు వాళ్ళు కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా మళ్ళీ మనకు యూటిలైజ్ అవుతుంది, ఎక్కడెక్కడ యూటిలైజ్ అవుతుంది, రోడ్స్లో అవుతుందా, లేకపోతే బిల్డింగ్స్లో అవుతుందా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అవుతుందా, ఎకనామిక్ డెవలప్మెంట్లో వర్క్ అవుతుందా, పావర్టీ అలివియేషన్లో వర్క్ అవుతుందా అనేది ప్రజలకు తెలుస్తుంది. ఇదే అకౌంటబిలిటీ. సో నెక్స్ట్, బీయింగ్ ఓపెన్నెస్ ఉండడం వల్ల పబ్లిక్లో గవర్నమెంట్ మీద ఫెయిత్ పెరుగుతుందండి, బిలీఫ్ పెరుగుతుంది. పబ్లిక్లో బిలీఫ్ పెరగడం వల్ల గవర్నమెంట్ ఎఫెక్టివ్గా వర్క్ చేయగలుగుతుంది. పబ్లిక్ మనల్ని నమ్ముతున్నారు, పబ్లిక్కి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని గవర్నమెంట్ నమ్ముతుంది. సో పబ్లిక్ ఫెయిత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గవర్నమెంట్స్ ఫెయిత్. సో బీయింగ్ ఓపెన్నెస్ ఉండడం వల్ల గవర్నెన్స్ కూడా ఇంకా బాగా గుడ్ గవర్నెన్స్. సో ఇది ఈ గవర్నెన్స్ కాన్సెప్ట్స్ కానీ డీబీటీ స్కీమ్స్ కానివ్వండి, సో ఇవన్నీ గుడ్ గవర్నెన్స్లో భాగమే. జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానివ్వండి, ఇవన్నీ గుడ్ గవర్నెన్స్లో భాగమే. మనం ఓపెన్నెస్గా అడగడం వల్ల సో ఇలా జరుగుతుంది, ఇవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ఇవి ప్రజలకు అందుబాటులో లేవు అని గవర్నమెంట్ దృష్టికి మనం ఓపెన్నెస్గా తీసుకెళ్ళడం వల్ల గవర్నమెంట్కు కూడా ప్రజలకు పలానా ఉన్నాయి, పలానా లేవు రిసోర్సెస్, మనం ఆ రిసోర్సెస్ యూటిలైజేషన్ పరంగా ప్రజలకు ఇవి ఇవ్వాలి అని గవర్నమెంట్ కూడా గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఇనిషియేటివ్స్ తీసుకొని గుడ్ గవర్నెన్స్ని పెంపొందిస్తుందండి. సో ఈ గుడ్ గవర్నెన్స్ని పెంపొందించడం ద్వారా కూడా ఏం జరుగుతుందంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ అయితే పావర్టీ అలివియేషన్ జరుగుతుంది. సో రీసెంట్లీ మనం చూసుకుంటే కేరళ ఈజ్ స్టేటెడ్ బై దట్ సీఎం కాల్డ్ as కంప్లీట్లీ పావర్టీ లేని స్టేట్గా వాళ్ళని వాళ్ళు చెప్పుకున్నారు. సో అంటే అక్కడ గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది, ప్రజలు గవర్నమెంట్ మీద ఫెయిత్తో ఉన్నారు, గవర్నమెంట్ కూడా పబ్లిక్కి ఏది అవసరమో అది చేస్తుంది. సో అక్కడ ఓపెన్నెస్ కంప్లీట్గా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ as ఓపెన్నెస్.